వైసీపీ అధినేత జగన్ చాలా రోజుల తర్వాత తన తల్లి విజయమ్మతో కలిసి కనిపించారు. వైఎస్ షర్మిల కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ తల్లి కొడుకుల మధ్య కూడా దూరం కొనసాగుతూ వస్తోంది. ఆస్తి విషయంలో కుమార్తె షర్మిలకు మద్దతుగా నిలిచిన విజయమ్మ ఆమె వద్దనే ఉంటూ వస్తున్నారు. అయితే వైవి సుబ్బారెడ్డి తల్లి మృతి చెందడంతో పరామర్శించేందుకు జగన్తో పాటే విజయమ్మ వచ్చారు. వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైసీపీ అధినేత జగన్ చాలా రోజుల తర్వాత తన తల్లి విజయమ్మతో కలిసి కనిపించారు. వైఎస్ షర్మిలతో కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ తల్లి కొడుకుల మధ్య కూడా దూరం కొనసాగుతూ వస్తోంది. ఆస్తి విషయంలో కుమార్తె షర్మిలకు మద్దతుగా నిలిచిన విజయమ్మ ఆమె వద్దనే ఉంటూ వస్తున్నారు. అయితే వైవి సుబ్బారెడ్డి తల్లి మృతి చెందడంతో పరామర్శించేందుకు జగన్తో పాటే విజయమ్మ వచ్చారు. వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ వైశాలి. అయితే చాలా కొన్నాళ్ల పాటు తల్లి కొడుకుల మధ్య సత్సంబంధాలు లేవు. అయితే ఈ రోజు ఒక దృశ్యం అయితే కనిపించింది. గత సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖున క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆ తర్వాత నుంచి వ్యక్తిగత ఆస్తి గొడవలు అలాగే అన్నా చెల్లెల మధ్య ఆస్తి వివాదాల మధ్య నేపథ్యంలో తల్లి విజయమ్మ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొడుక్కి చాలా దూరంగా ఉంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు వైవి సుబ్బారెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి తల్లి చనిపోయిన నేపథ్యంలో అక్కడ నివాళులు అర్పించేందుకు అంత్యక్రియలకు హాజరైనటువంటి జగన్మోహన్ రెడ్డి తన తల్లితో పాటు కలిసి ఆయన ఈ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడ వైవి సుబ్బారెడ్డి తల్లికి నివాళులు అర్పించారు ఇద్దరు తల్లి కొడుకులు. అయితే చాలా రోజుల తర్వాత చాలా నెలల తర్వాత ఇద్దరు తల్లి కొడుకులు కలిసి రావడంపై వైసీపీ వర్గాలు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇలాగే తల్లి కొడుకులు కలిసి ఉండాలన్న ఒక భావన అయితే వైసీపీ కార్యకర్తల్లో కనిపించింది అని చెప్పుకోవచ్చు. మరి మొత్తానికి ఏంటి ఆస్తుల తగాదా ఆస్తుల విషయంలో తల్లి కొడుకులు ఇద్దరు అలాగే చెల్లి కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి వీడి తల్లి విజయమ్మ షర్మిలతో పాటు కూతురు షర్మిలతో పాటు లోటస్ ఫండ్ లో కలిసి ఉంటున్నారు. అయితే ఆ తర్వాత కొన్ని ఆస్తుల వివాదాల నేపథ్యంలో వైఎస్ షర్మిలకు వైఎస్ విజయమ్మ సపోర్ట్ చేస్తూ వస్తుంది. కొడుకు కోడల మీద కూడా ఇటీవల కోర్టులో కొన్ని పిటిషన్లు కూడా దాఖలు చేసినటువంటి నేపథ్యం మనం చూసాం. అయితే ఈ సందర్భంగా ఈ రోజు ప్రకాశం జిల్లా వేదిక ఏదని చెప్పుకోవచ్చు. వైవి సుబ్బారెడ్డి పార్టీలో సీనియర్ నాయకుడు అలాగే ఆయన ఎంపీగా కొనసాగుతున్నారు రాజ్యసభ. అయితే తన తల్లి మృతి అయితే ఆకస్మిక మృతి నేపథ్యంలో అక్కడికి నివాళులు అర్పించేందుకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి తన తల్లి విజయమ్మతో కలిసి అక్కడికి వెళ్లడం అలా అక్కడ వారిద్దరు కలిసి ఉన్న దృశ్యాలు మాత్రం అందరు కూడా ఈ రోజు కనిపించాయి. మొత్తానికి ఇలాగే తల్లి కొడుకులు కలిసి ఉండాలన్న ఒక భావన అయితే వైసీపీ వర్గాల్లో వెల్లడవుతోంది. మరి ఇలాగే ఎప్పుడు కలిసి ఉంటే బాగుంటుందన్న విషయం కూడా వైసీపీ వర్గాలు అయితే చాలా బాహాటంగా చెబుతున్నాయి. ఈ ఆస్తుల సమస్యలు కుటుంబ తగాదాలు అన్ని కూడా సమసిపోవాలని చెప్పి కూడా వైసీపీ నాయకులు అయితే కోరుకుంటున్నారు. అయితే అక్కడ చావు ఏదైతే చనిపోయినటువంటి కార్యక్రమానికి వచ్చి నివాళులు అర్పించిన నేపథ్యంలో అక్కడ వారు వచ్చి అక్కడ నివాళులు అర్పించి వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపించింది. వైశాలి. అంటే ఇద్దరు అనుకోకుండా కలిసారా లేదంటే విజయమ్మ జగన్ దగ్గరుండి ఇద్దరు కలిసి వచ్చారా? అక్కడ మనం విజువల్స్ లో చూస్తే మాత్రం ఇద్దరు కలిసి వచ్చినట్లుగానే ఉంది. ఎందుకంటే
విజయమ్మ నిన్న నైట్ కానీ లేదంటే ఈ రోజు ఉదయం తెల్లవారుజామున కానీ హైదరాబాద్ నుంచి తాడేపల్లికి చేరుకొని అక్కడి నుంచి కొడుకుతో పాటు కలిసి వచ్చిందన్న అయితే వైసీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి. మరి విజయమ్మ డైరెక్ట్ హైదరాబాద్ నుంచి వచ్చి ఉండొచ్చు అన్న ఒక వాదన కూడా వస్తోంది. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డి భార్య విజయమ్మకు సొంత చెల్లి. ఆ నేపథ్యంలోనే వారు లేదంటే నిన్ననే చనిపోయిన విషయం తెలుసుకున్న వెంటనే విజయమ్మ కూడా వచ్చి ఉండొచ్చు అన్న ఒక మరో వాదన అయితే వినిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు ఎట్టకేళ్లకు తల్లి కొడుకు ఇద్దరు అక్కడ కలిసి ఉండడము, ఎన్ని కుటుంబ సమస్యలు ఆస్తి తగాదాలు ఉన్నా కూడా వారిద్దరే అక్కడ ఆ కార్యక్రమంలో చనిపోయినటువంటి కార్యక్రమంలో వచ్చి నివాళులు అర్పించే విషయంలో ఇద్దరు కలిసి అక్కడికి వచ్చి కనిపించడం, కలిసిపోయి మాట్లాడుకోవడం కూడా కనిపించింది. కాబట్టి అందరూ కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు వైసీపీ వర్గాలు. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.